Yes, sir. ఎమ్మెల్యే ఫండ్ సార్ వచ్చాను కూర్చోండి. थैंक यू सर, थैंक यू, शुक्रिया भैया, आपका पहले मुबारक, आपको ही मिला मुझे, थैंक यू थैंक यू। నవంబర్ ఇలా చూడాలి ఏదో కోపం తీసుకుంటుందని తీసుకుంటాను నా దృష్టిలో ఇష్యూయే కాదు, విషయమే కాదు. ఇంకోటి హౌసింగ్ శాఖకు మంత్రి, హౌసింగ్ శాఖ గురించి అందులో రాకపోతే ఏమవుతుంది? ఇంకోటి శాఖను చేసే అధికారులు ఫైనాన్స్ జిఏటి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ చేసేయాలి. ఫైనాన్స్ గురించి ఇంకేదైనా ఉంటుందా మనసులో? దానికి ఉపయోగం ఆ దృష్టికి రాలేదు. అట్లే ఉంటుంది సార్, కడుపులో ఏదో ఉంటే కోట. ఏ 84 నీకంటే పెద్దగా ఉంటుందన్నా పాండ్ 1 అవర్ అనుకుంటున్నాను నేనైతే అన్న. సార్ స్పీకర్ గారు పిలుస్తారు కదా ప్రజెంట్ అప్పుడే లేవాలి. सामने देखना। थैंक यू अण्णा, थैंक यू। ఈశ్వరాలకు ఎక్కువ పెడుతున్నాం బడ్జెట్
అన్న నువ్వే హైయెస్ట్ మనకి. ఎదురుగా రండి భయ్. నమస్కారం సార్. అంటే మాకు ధన్యులే ధనంపూరి వార్తలు వికలన్న వద్దిగా Honorable Speaker, please assume seats. గౌరవ సభ్యులకు నమస్కారం. మరొకసారి విజ్ఞప్తి, కోవిడ్ నిబంధనలు పాటించవలసిందిగా విజ్ఞప్తి. Now I request the Minister for Finance, Sri T. Harish Rao, to present the annual financial statement budget for the year 2021-22. గౌరవ అధ్యక్ష, భారత రాజ్యాంగం పేర్కొన్న సమానత్వ విలువ కోసం, వివక్ష లేని పరిపాలన కోసం తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. అర్ధ శతాబ్దం పాటు అవిశ్రాంతంగా నడిచిన ప్రజా పోరాటం మలి దశలో నేటి ముఖ్యమంత్రి, నాటి ఉద్యమ సారథి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది. నూతన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే చారిత్రక ప్రస్థానంలో నేడు ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే గురుతర బాధ్యతను నాకు అప్పగించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల్ని నెరవేరుస్తూ ఇంటా బయట మన్ననలను పొందుతుంది. 7 ఏళ్ల వయసున్న తెలంగాణ రాష్ట్రం 7 పదుల వయసున్న రాష్ట్రాలతో పోటీ పడుతూ అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. ఏది సులభముగా సాధ్యపడదులెమ్ము అని మహాకవి దాశరథి గారు అన్నట్లుగా ఈ అద్భుతమైన అభివృద్ధి కూడా అంత సులభంగా సాధ్యం కాలేదు. రాష్ట్రం ఏర్పడిన నాడు పరిస్థితి అంతా అస్పష్టంగా గందరగోళంగా ఉంది. అన్ని రంగాల్లో వెనుకబాటుతనం అలుముకొని ఉంది. తెలంగాణ ప్రభుత్వం అస్పష్టతలను ఛేదిస్తూ ఆదాయ వ్యయాలను ఆకలింపు చేసుకుంటూ నూతన రాష్ట్రానికి తగిన విధంగా విధానాలను అవలంబిస్తూ అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేసింది. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణమైన పనులలో ఆర్థిక ప్రణాళికలను రూపొందించి నిర్దేశించుకున్న లక్ష్యాలను ఆశించిన సమయంలోనే సాధించింది. దీని వెనుక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిరంతర మేధో మదనం ఉంది. రేపటి అవసరాలకు తగినట్లు నేడే ఆలోచించగలిగిన దార్శనికత ఉంది. రాబోయే సమస్యలను పసిగట్టి పరిష్కార మార్గాలను ముందే సిద్ధం చేసిన దూరదృష్టి ఉంది. ఉద్యమ దశ, రాష్ట్ర ఆవిర్భావం, స్వరాష్ట్రంలో సాధించిన ఎనలేని ప్రగతి, ఇదంతా మన కళ్ళ ముందు ఆవిష్కృతమైన ఒక అద్భుత చరిత్ర. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు, సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనాయి. వాటన్నింటినీ చాకచక్యంగా అధిగమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు నడిచింది. అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కింది.
సంక్షేమంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఈ విషయంలో మాకు ప్రజల నుంచి గొప్ప సహకారం, అండదండలు లభించాయి. వారి చల్లని దీవెనలతోని నేడు తెలంగాణ అభ్యుదయ పథంలో దూసుకుపోతున్నది. తెలంగాణ అభివృద్ధి సాఫీగా కొనసాగుతున్న తరుణంలో కరోనా రూపంలో ఊహించని విపత్తు విరుచుకపడింది. గత శతాబ్ద కాలంలో ఎన్నడూ ఎరగనంత సంక్షోభాన్ని కరోనా కారణంగా యావత్ ప్రపంచం ఎదుర్కొన్నది. గొప్ప గొప్ప దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలినాయి. ఆకాశంలో ఎగిరే విమానం మొదలుకొని రోడ్డు మీద పరిగెత్తే ఆటో రిక్షా వరకు అన్నీ ఆగిపోయాయి. ప్రపంచంలో ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఎవరు గడప దాటి కాలు బయట పెట్టకూడని గడ్డు పరిస్థితి దాపురించింది. ఈ పర్యావసానాలన్నింటికీ తెలంగాణ కూడా లోనైంది. పరిస్థితిలోని తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం మార్చి 23వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు దేశమంతా లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ కేంద్ర రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల మీద తీవ్రమైన ప్రభావం చూపింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశ జీడీపీ అతి దారుణంగా పతనమైంది. దేశ జీడీపీ తగ్గుదల ఎన్నడూ లేని విధంగా స్థిర ధరలలో మొదటి త్రైమాసికంలో -24.4%, రెండవ త్రైమాసికంలో -7.3%, మూడవ త్రైమాసికంలో +0.4%గా నమోదైంది. మొత్తంగా సంవత్సరానికి -8.0%గా నమోదైంది. అదేవిధంగా ప్రస్తుత ధరల్లో దేశ జీడీపీ వృద్ధి -3.8% ఉండగా అది తెలంగాణలో +1.3%గా నమోదైంది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల ఆరోగ్యం కాపాడే చర్యలు ఒక పక్క తీసుకుంటూనే మరో పక్క రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. దాంతో తెలంగాణ ఆరోగ్య రంగంలోనూ ఆర్థిక రంగంలోనూ కరోనా కాలం విసిరిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో సమాజం మెల్లమెల్లగా తేరుకుంటున్నది. ఆర్థిక వ్యవస్థ క్రమేపీ కోలుకుంటున్నది. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీలో మంచి ఉంటుందని ఆశిస్తున్నాం. అందుకు అనుగుణంగానే ఈ బడ్జెట్ను రూపొందించాం. ముందస్తు అంచనాల ప్రకారంగా 2020-21లో స్థూల రాష్ట్రీయ దేశీయ ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారంగా 9,78,373 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. కరోనా విస్తృతితో పాటు లాక్డౌన్ కారణంగా 2019-20లో జీఎస్డీపీ వృద్ధి 13.5% నుండి 1.3%కి గణనీయంగా తగ్గింది. అయితే జాతీయ జీడీపీ వృద్ధి రేటు 7.8 నుండి -3.8%కి తగ్గింది. జాతీయ స్థాయిలో జీడీపీ వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టిని కలిగిస్తూ వచ్చారు. అందువల్ల కరోనా సంక్షోభం చుట్టుముట్టినా మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తట్టుకొని నిలబడ్డది. విద్యుత్ సరఫరాలో వచ్చిన మెరుగుదల, ప్రాజెక్టులలో కొత్తగా వచ్చిన సాగునీటి సదుపాయం, రైతు బంధు, గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేప విత్తనాల సరఫరా వంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం వల్ల 2020-21 సంవత్సరంలో ప్రాథమిక రంగం అంచనాలో 17.7% వృద్ధి రేటును నమోదు చేసింది. సెకండరీ మరియు సేవా రంగం వృద్ధి వరుసగా -5.2% మరియు -1.9%గా క్షీణించింది. తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 2020-21 సంవత్సరానికి గాను 2,27,145 ఉంటుందని కేంద్ర గణాంకాల శాఖ అంచనా. ఇది గత సంవత్సరం కంటే +0.6% ఎక్కువ. భారతదేశ తలసరి ఆదాయం 2020-21 సంవత్సరానికి రూపాయలు 1,27,768 ఉంటుందని అంచనా. ఇది గత సంవత్సరానికంటే -4.8% తగ్గింది. అంటే తెలంగాణ తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే రూపాయలు 99,377 అధికంగా ఉంది. అంతేకాక దేశ ఆదాయం తగ్గిన పరిస్థితుల్లో కూడా తెలంగాణ ఆదాయం పెరిగింది. దీన్ని బట్టి ప్రతికూల పరిస్థితుల్లోనూ మన రాష్ట్ర పురోగతి ఎంతో మెరుగ్గా ఉందని అర్థం చేసుకోవచ్చు. నేడు దేశంలో తెలంగాణ ఒక ప్రబల శక్తిగా ఎదుగుతా ఉంది, ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది అని అనడానికి ఇది సరైన నిదర్శనం. గత పాలకుల క్షమించరాని నిర్లక్ష్యం వల్ల పల్లెలు మురికి కూపాల్లా తయారయ్యాయి.
స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడంతో పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. పల్లెల్లో ఎటు చూసినా పేరుకపోయిన చెత్తా చెదారం, కూలిపోయిన ఇండ్ల శతిలాలు, దారి పొడవునా పిచ్చి మొక్కలు, పాడుబడిన బావులు, బొందలు, పేరుకపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు కనిపించే దుస్థితి దాపురించింది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేసి గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని, పచ్చదనాన్ని పెంచాలని, గ్రామానికి అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి పల్లె ప్రగతి పేరుతో కార్యాచరణను ప్రకటించారు. ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రాన్ని సుందరంగా మార్చేసింది. చెత్త సేకరణ మీద ప్రత్యేకమైన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రతి గ్రామానికి చెత్త తరలింపుకు ఒక ట్రాక్టర్ను, డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేసింది. చెత్త తొలగింపుపై వచ్చిన కొత్త అవగాహనతో ఇప్పుడు పల్లెలు పరిశుభ్రంగా మారిపోయాయి. పచ్చదనం పెంచేందుకు నూతన పంచాయతీరాజ్ చట్టంలో గ్రామ సర్పంచుల ప్రత్యేక నిధులను, బాధ్యతలను పేర్కొన్నది. ప్రతి గ్రామంలో మొక్కలు విరివిగా నాటి వాటి సంరక్షణ కోసం ప్రతి గ్రామానికి వాటర్ ట్యాంకర్లను సమకూర్చింది. స్థానిక సంస్థల బడ్జెట్ కేటాయింపులో 10% గ్రీన్ బడ్జెట్ను కేటాయించేలా చట్టంలో నిబంధన చేసింది. దానికి సంబంధించిన అధికార వికేంద్రీకరణ చేస్తూ కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పగించింది. సంపూర్ణంగా మరుగుదొడ్ల నిర్మాణం చేసి బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దింది. తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ అవార్డును ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 84 గ్రామ పంచాయతీలకు మాత్రమే ట్రాక్టర్లు ఉండేవి. ఈ సంవత్సరం 12,668 ట్రాక్టర్లను అందించాం. దేశంలో మరే రాష్ట్రంలోనూ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చిన దాఖలా లేదు. ఇవాళ తెలంగాణలో ట్రాక్టర్ లేని గ్రామమే లేదు. పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నెల నెల టంచన్గా నిధులు విడుదల చేస్తున్నది. పల్లె ప్రగతి కింద ఇప్పటి వరకు 5,761 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలకు విడుదల చేయడం జరిగింది. తెలంగాణ తరహాలో వేరే ఏ రాష్ట్రంలో గ్రామాలకు ఈ విధంగా నిధులు విడుదల చేయడం లేదు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంప్ యార్డు వంటి మౌలిక సౌకర్యాలు తెలంగాణ గ్రామాల్లో ఉన్నట్టుగా దేశంలో మరెక్కడా లేవని ఘంటాపథంగా చెప్పగలరు. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధుల్లో రాష్ట్రానికి 699 కోట్ల రూపాయల కోత విధించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గ్రామాలకు ఎలాంటి కోత లేకుండా సమానమైన డబ్బులను కలిపి గ్రామాలకు అందించాలని నిర్ణయించింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి ఆగిపోవద్దని తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి మండల పరిషత్లకు, జిల్లా పరిషత్లకు 500 కోట్ల నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో జిల్లా పరిషత్లకు 252 కోట్ల రూపాయలను, మండల పరిషత్లకు 248 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం అందించడం జరుగుతోంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు 29,271 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. దేశంలో ఎక్కడా శాసనసభ్యులకు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాలు లేవు. ఇన్నేళ్లుగా ప్రభుత్వాలకు, ఎమ్మెల్యేలకు కార్యాలయాలు అవసరమనే ఆలోచన కూడా రాకపోవడం శోచనీయం. ఎమ్మెల్యేలు తమ ఇళ్లలోనే కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోంది. ఎమ్మెల్యేల స్థాయికి తగ్గట్టుగా అన్ని రకాల హంగులతో ప్రభుత్వం ఎమ్మెల్యేల కోసం నివాస కార్యాలయాలను నిర్మించింది. శాసనసభ్యుల కోసం నియోజకవర్గ కార్యాలయాలను ఏర్పాటు చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. 89 నియోజకవర్గాల్లో శాసనసభ్యుల కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. ఈ కార్యాలయాలు ప్రజా నిలయాలుగా మారాయి. శాసనసభ్యుల గౌరవానికి, ప్రతిష్టకు ఇవి ప్రతీకలుగా నిలిచాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధులు కోసం 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుంది. ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఈ బడ్జెట్లో 800 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
అన్నట్లు ధ్యేయం పట్ల నిలువెల్ల అంకిత భావం కలిగిన వ్యక్తులు సమాజాన్ని ముందుకు నడిపిస్తారు. ఈ మాటను నిజం చేస్తూ ముఖ్యమంత్రి గారు షెడ్యూల్డ్ కులాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం నూతన పథకాన్ని రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్లో వ్యయం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంను ప్రవేశపెడుతోంది. ఈ నూతన పథకం ద్వారా రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనాలను కలిగించబోతున్నది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా బ్రహ్మాండమైన ఉప్పినటువంటి వాణిజ్య సేవల రంగం, సమాచార రంగం, సాంకేతిక రంగం, స్థిరాస్తి నిర్మాణ రంగాలు కరోనా కారణంగా ఒక్కసారి కుప్పకూలిపోయాయి. కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయం. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధి క్రియాశీలకంగా ఉందని ఘంటాపథంగా చెప్పొచ్చు. గత ప్రభుత్వాలు దండగాని ఈసడించిన వ్యవసాయమే నేడు కరోనాను తట్టుకొని అభివృద్ధిని సాధించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో తీసుకున్న ఉద్దీపన చర్యల వల్లనే ఇది సాధ్యమైందని గమనించాలి. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల చర్యలేవి ఊరికే పోలేదు. పెట్టిన ప్రతి పైసా సార్థకమైంది అని అనడానికి ఈ ఆపత్కాలంలోనూ వ్యవసాయ రంగం నమోదు చేసిన అభివృద్ధి గణాంకాలే నిదర్శనం. తెలంగాణ నేడు సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగింది. 2014-15లో ఉన్న సాగు విస్తీర్ణం 1,41,00,000 ఎకరాలు కాగా 2020-21 సంవత్సరంలో అది 2,10,00,000 ఎకరాలకు పెరిగింది. అంటే 49% పైగా వృద్ధి నమోదైంది. అదేవిధంగా పంటల ఉత్పత్తి 2014-15 సంవత్సరంలో 2,05,00,000 మెట్రిక్ టన్నులు నమోదు కాగా అది 2020-21లో రికార్డు స్థాయిలో 4,11,00,000 మెట్రిక్ టన్నులకు పైబడి వస్తుందని అంచనా వేస్తుంది. అంటే గతంతో పోలిస్తే పంటల ఉత్పత్తి రెట్టింపు అవుతుంది. తెలంగాణలో రైతులు ఈ ఏడాది కాలంలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన పంటలను పండించారు. ఇది మన కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం. 60,54,000 ఎకరాల్లో పత్తి సాగు చేయడం ద్వారా తెలంగాణ దేశంలోనే పత్తిని అత్యధికంగా పండిస్తున్న రెండో రాష్ట్రంగా అవతరించింది. 2019-20 సంవత్సరంలో తెలంగాణలో 193 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. అందులో 111 లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ నుంచి సేకరించింది. వరి ధాన్య సేకరణలో తెలంగాణ దేశంలోనే రెండో రాష్ట్రంగా నిలిచిందని స్వయంగా FCI ప్రకటించడం మనకు గర్వకారణం. 2020 సంవత్సరంలో యాసంగిలో మన రాష్ట్రంలో FCIకి 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందించింది. ఇది FCI దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం ధాన్యంలో 56% కావడం గమనార్హం. ఈ యాసంగి సాగులో తెలంగాణ 52 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 25 లక్షల ఎకరాలతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. 20,90,000 ఎకరాలతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఒకనాడు తెలంగాణకు వ్యవసాయం రాదని ఈసడించుకున్న వాళ్లే నేడు తెలంగాణ వ్యవసాయాన్ని చూసి ఈర్ష్యపడే విధంగా వ్యవసాయ రంగంలో మనం అపూర్వమైన ప్రగతిని సాధించగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ఒక రైతు కష్ట నష్టాలు, సాధక బాధకాలు అన్నీ ఆయనకు అనుభవమే. తెలంగాణ వ్యవసాయ పరిస్థితులపైన ఆయన ఎంతో అధ్యయనం చేశారు. తెలంగాణ రైతు ఎదుర్కొంటున్న సమస్యలకు మూలాలేమిటో ఆయన అవగాహన చేసుకున్నారు. ఈ నేపథ్యం నుంచే రైతు బంధు, రైతు బీమా తరహా పథకాలు ప్రవేశపెట్టి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగారు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ పథకాలకు ఐక్యరాజ్య సమితి నుంచి ప్రశంసలు రావడం మనకెంతో గర్వకారణం. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలిచాయి. జాతీయ స్థాయిలో అనేక మంది ప్రముఖులు, వ్యవసాయ రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. దుక్కి ఉంటేనే దిక్కు ఉంటుంది, నాగలి సాగితేనే ఆకలి తీరుతుంది. ఇది ముమ్మాటికి నిజం. నేడు తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ సమృద్ధితో కలకలలాడుతోంది. రైతుల ముఖాల్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. బతుకు నిలబడుతోందనే భరోసా కలిగింది. ఇది శుభ పరిణామం. స్వరాష్ట్రంలో ప్రభుత్వాలు రైతులు కన్నీరు తుడకపోగా కరెంట్ అడిగితే కాల్చి చంపాయి.
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతుల కన్నీరు తువ్వకపోగా కరెంట్ అడిగితే కాల్చి చంపాయి. రైతులు హిస్టీరియాతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎక్స్గ్రేషియా కోసం చనిపోతున్నారంటూ అవహేళన చేశాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పట్టుదల వహించి వ్యవసాయ రంగానికి వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి 10,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనుసరిస్తున్న రాజీ లేని వైఖరికి ఇంతకు మించిన తార్కాణం ఇంకేముంటుంది. ఎరువులు, విత్తనాలను సకాలంలో అందిస్తుంది. చెరువులు బాగు చేసి భూగర్భ జలాలు పెరిగేలా చేసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సాగిస్తోంది. రికార్డు సమయంలో కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టును చాలా వరకు పూర్తి చేసి అందించగలిగిన మేరకు గోదావరి నీళ్లతో బీడు భూములను సస్యశ్యామలం చేస్తుంది. భారతదేశం సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయల విలువగల పామాయిల్ను దిగుమతి చేసుకుంటుంది. దీనికి బదులు దేశీయ ఉత్పత్తి చేస్తే బోలెడు విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. పామాయిల్కు అంతర్జాతీయ డిమాండ్ ఉండడమే కాకుండా ఈ పంట సాగు వల్ల పర్యావరణానికి మేలు కలుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రైతుకు ఆయిల్ పామ్ సాగు చేసేందుకు కావలసిన అన్ని రకాల సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆయిల్ పామ్ సాగు వల్ల తెలంగాణ రైతులు మంచి లాభాలు పొందగలుగుతారు. ఆయిల్ పామ్ వేసిన తర్వాత 4 ఏళ్ల నుంచి పంట దిగుబడి ప్రారంభమవుతుంది. ఒక్కసారి వేస్తే 30 సంవత్సరాల దాకా పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. దీని ద్వారా రైతుకు నిరంతర ఆదాయం వస్తుంది. ప్రభుత్వం ఆయిల్ పామ్ రైతులను ప్రోత్సహించేందుకు ఎకరానికి 30,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇది పోగా మిగిలిన పెట్టుబడి భారం కూడా రైతుపై పడకుండా బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు కార్యాచరణను రూపొందించింది. రైతులు బ్యాంకుల వద్ద నుంచి తీసుకునే రుణాన్ని వెంటనే చెల్లించాల్సిన అవసరం లేకుండా 4 ఏళ్ల పాటు మారటోరియం విధించే విధంగా బ్యాంకులను ఒప్పించింది. రాష్ట్రంలో 8.14 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు కావలసిన ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. రైతులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా రైతు వేదికలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ఈ రకమైన ప్రయత్నం దేశంలో ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. 572 కోట్ల 22 లక్షల రూపాయల ఖర్చుతో 2,601 రైతు వేదికలను ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్మించింది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని కేవలం 6 నెలల్లో పూర్తి చేయడం అనేది ఒక అద్భుతం. దీనికోసం కరోనా కాలంలో రేయింబవళ్లు పనిచేసి రైతు వేదికల నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని, వ్యవసాయ పంచాయతీరాజ్ శాఖల కార్యదర్శులను, అన్ని జిల్లాల కలెక్టర్లను, వారి సిబ్బందిని ప్రభుత్వం ప్రత్యేకంగా అభినందిస్తున్నది. పంట ఆరబెట్టుకునేందుకు 750 కోట్ల రూపాయలతో 1,00,000 మంది రైతులకు వారి పొలాల దగ్గరనే కల్లాలను ప్రభుత్వం నిర్మిస్తున్నది. దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రమే ఈ విధంగా రైతులకు పెద్ద ఎత్తున కల్లాల నిర్మాణం జరుపుతోంది. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూతన పథకాలను అధ్యయనం చేసేందుకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వ్యవసాయ విద్యార్థులు, నిపుణులు, ఔత్సాహిక రైతులు తరచూ తెలంగాణను సందర్శిస్తున్నారు. నేడు తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి ఆదర్శంగా నిలిచింది. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో వచ్చే కొత్త పద్ధతులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి. వ్యవసాయ రంగంలో నేడు మానవ వనరుల కొరత వల్ల యాంత్రీకరణ అనివార్యమవుతోంది. రైతులకు పెట్టుబడి వ్యయంతో పాటు పనిభారం కూడా యాంత్రీకరణ వల్ల తగ్గుతోంది. సమయం కూడా ఆదా అవుతుంది. ఉత్పాదకత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతులు తమకు కావలసిన ఆధునిక యంత్రాలను సమకూర్చుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్థిక మద్దతునివ్వాలని నిర్ణయించింది. గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం 14,644 ట్రాక్టర్లను సబ్సిడీపై రైతులకు అందజేసింది. రైతులకు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు, పరికరాల కోసం ఇప్పటి వరకు 950 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం 1,500 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. పంట కాలంలో రైతుకు పెట్టుబడి సహాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2018 సంవత్సరంలో రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచింది.
మొదటి దశలో 2 పంటలకు ఎకరానికి 8,000 రూపాయల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. 2019వ సంవత్సరంలో ఆ సాయం మొత్తాన్ని 2 పంటలకి కలిపి 10,000 రూపాయలకు పెంచింది. కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ రైతు బంధు సాయాన్ని మాత్రం ప్రభుత్వం ఆపలేదు. సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేసింది. గత వానాకాలం పంట సమయంలో రైతు బంధు సహాయాన్ని ప్రభుత్వం కేవలం 24 గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరి ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం కింద 2021 వానాకాలం మరియు యాసంగిలో 59,25,725 మంది రైతులకు 14,736 కోట్లను ప్రభుత్వం అందించింది. గడిచిన 3 ఏళ్లలో రైతు బంధు పథకం కింద 35,911 కోట్ల రూపాయలను రైతులకు అందించింది. లబ్ధి పొందిన రైతుల్లో 53,26,778 మంది అంటే 90% మంది చిన్న సన్నకారు రైతులు కావడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రైతు బంధు పథకం కోసం 14,800 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తుంది. గత ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలోని రైతులకు 1,00,000 లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చాం. 25,000 రూపాయల లోపు ఉన్న రుణాలను ఇప్పటికే మాఫీ చేశాం. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మిగతా రైతులకున్న రుణాలను రద్దు చేయడంలో కొంత ఆలస్యం జరిగింది. త్వరలోనే ఈ రుణాలను కూడా ప్రభుత్వం మాఫీ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రైతుల రుణమాఫీ కోసం 5,225 కోట్లు ప్రతిపాదిస్తున్నది. ఏ కారణంతోనైనా రైతు గనక మరణిస్తే ఆ రైతు కుటుంబం అనాథ కావద్దని ప్రభుత్వం భావించింది. రైతు కుటుంబాల సంక్షేమం కోసం రైతు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. గుంట భూమి ఉన్నా రైతు చనిపోయినా ఆ రైతు కుటుంబానికి 5 లక్షల బీమా సొమ్ము చెల్లిస్తోంది. రైతు బీమా పథకం ద్వారా 2020-21 సంవత్సరంలో 32.73 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రీమియం మొత్తం 1,141.4 కోట్లను ప్రభుత్వం ఎల్ఐసికి చెల్లించింది. గత 3 సంవత్సరాల్లో 46,564 రైతు కుటుంబాలకు 2,328 కోట్ల రూపాయలను అందించింది. తెలంగాణ ప్రభుత్వం రైతులతో పాటు వారి కుటుంబాలను కూడా ఆదుకుంటూ పరిపాలనలో మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తోంది. గుంట భూమి కలిగి ఉన్న రైతు బీమా వర్తిస్తుండటంతో ప్రతి ఒక్కరూ తమ పేరుతో ఎంతో కొంత భూమి ఉండాలని కోరుకుంటున్నారు. ఉన్న భూమిని కూడా కుటుంబంలోని వారసులకు పంచి ఇస్తున్నారు. దీనివల్ల పాలసీదారుల సంఖ్య పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకానికి చేసిన కేటాయింపును వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,200 కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి 25,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పంటలెంత కీలకమో పాడి కూడా అంతే కీలకం. ఇవాళ గ్రామాల్లో కొన్ని కుటుంబాలు పాల అమ్మకాల మీదనే ఆధారపడి జీవిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు పాడి పరిశ్రమను పట్టిపోయిన ఆవులా మార్చాయి. తెలంగాణ ప్రభుత్వ హయాంలో పాడి పరిశ్రమ కామధేనువులా మారింది. వివిధ డైరీలు సేకరించే పాలలో ప్రతి లీటర్పై 5 రూపాయలను అదనంగా చెల్లిస్తూ ప్రభుత్వం పాడి రైతులకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తోంది. తెలంగాణ ఏర్పడే నాటికి విజయ డైరీ పాల సేకరణ సగటున రోజుకు 1,27,462 లీటర్లు మాత్రమే ఉండగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేడది 2,89,969 లీటర్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన నాడు విజయ డైరీ 30 కోట్ల రూపాయల అప్పుతో దయనీయ స్థితిలో ఉండేది. తెలంగాణ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత విజయ డైరీ మీద ప్రత్యేక దృష్టి సారించింది. డైరీ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల తోడ్పాటును అందించింది. నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. క్రమక్రమంగా సంస్థను లాభాల బాట పట్టించింది. నేడు విజయ డైరీ తనకున్న అప్పులు పూర్తిగా చెల్లించడమే కాకుండా 58.5 కోట్ల రూపాయలను ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది. విజయ డైరీ వార్షిక టర్నోవర్ 676 కోట్ల రూపాయలకు చేరుకున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి విజయ డైరీ నిలువెత్తు సాక్ష్యం.
పశుసంవర్ధక మరియు మత్స్యశాఖకు ఈ బడ్జెట్లో 1,730 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేస్తే రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహించాలని నిర్ణయించింది. మహిళా సంఘాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వహణ జరగాలని విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు ప్రయోజనాలు కలగడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి ఏర్పడుతుంది. యావత్ జీవకోటి మనుగడకు గాలి తర్వాత అత్యంత ముఖ్యమైంది నీరే. కాటన్ మహాశయుడు అన్నట్లు బంగారు గనుల ద్వారా వచ్చే ఆదాయం కన్నా భూమికి నీటి వసతి కల్పిస్తే వచ్చే ఆదాయమే ఎక్కువ. నీరు సమృద్ధిగా లభించిన చోట వ్యవసాయం, పరిశ్రమలు, అన్ని రంగాలు కలకలలాడతాయి. ఆ నీరే లేకపోతే అన్నీ వెలవెలపోతాయి. నీటి ప్రాధాన్యత అందరికన్నా తెలంగాణకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే తలాపున నదులు పడుతున్నా కూడా తెలంగాణ నీటి గోసపడింది. చెరువులు ధ్వంసమైపోయాయి. బావులు, బోర్లు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటి అష్టకష్టాలు అనుభవించింది. తెలంగాణ స్పృహలేని గత పాలకులు అంతర్రాష్ట్ర వివాదాలకు ఆస్కారం కలిగించే విధంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. అంతేకాకుండా రిజర్వాయర్ల నీటి సామర్థ్యాలను తగ్గించారు. అందుకనే కేసీఆర్ గారు స్వయంగా పూనుకొని ప్రాజెక్టుల రీడిజైనింగ్ను పర్యవేక్షించారు. అంతర్రాష్ట్ర వివాదాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకొని శరవేగంగా ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించారు. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు పూర్తయింది. సీతారామ ప్రాజెక్టు పూర్తి కావస్తోంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వేగంగా జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర చరిత్రలో ఓ అపురూప ఘట్టం. మేడిగడ్డ వద్ద సముద్రానికి 100 మీటర్ల ఎత్తులో ప్రవహించే గోదావరి నీటిని 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ సాగర్లోకి తీసుకొచ్చిన అద్భుతమైన సన్నివేశానికి మనమంతా సాక్షులుగా నిలిచాం. గత బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన విధంగానే రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్లను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేశాం. ఈ రిజర్వాయర్ల ద్వారా ప్రస్తుత యాసంగి పంటకు రైతులకు నీరందించి వారి హృదయాల్లో సంతోషాన్ని నింపాం. ఇవాళ ఈ ప్రాజెక్టుల ద్వారా నీరందుతున్న ఏ ఊరికి పోయినా మా చెరువు నిండిందని, మా కాలువ పారిందని, మా పొలం పండిందని సంబురంగా చెప్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సాగునీటి అవసరాల కోసం తలపెట్టిన దిండి ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రాజెక్టు పూర్తవుతుంది. దేవాదుల ప్రాజెక్టులో భాగమైన సమ్మక్క సాగర్ దాదాపు పూర్తయింది. సీతారామ ప్రాజెక్టులో భాగమైన సీతమ్మ సాగర్ బ్యారేజీ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సదుపాయాన్ని మరింత పెంచే లక్ష్యంతో అనేక కొత్త లిఫ్టులను మంజూరు చేసింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నెల్లికల్ లిఫ్టు, దేవరకొండ నియోజకవర్గంలో పోగిళ్ళ, కంబాలపల్లి, సంబాపురం పెద్దగట్టు, పెద్ద మునిగాల, అక్కంపల్లి లిఫ్ట్లను, మిర్యాలగూడ నియోజకవర్గంలో దున్నపోతుల గండి, బాల్నేపల్లి, బాప్లాతండ, కేశవాపురం, కొండ్రపోలు, బొత్తలపాలెం, వాడపల్లి, వీర్ల సార్ బాన్స్వాడ నియోజకవర్గంలోని జకోరా, చందూరు లిఫ్ట్లను, ఆర్మూర్ నియోజకవర్గంలో ముచ్చర్ల, కమ్టం చిక్లీ లిఫ్ట్లను, బాల్కొండ నియోజకవర్గంలో చిట్టాపూర్ లిఫ్టును, ధర్మపురి నియోజకవర్గంలో స్తంభంపల్లి, వెల్కటూరు, దమ్మన్నపేట లిఫ్ట్లను, ముధోల్ నియోజకవర్గంలో పిప్రి లిఫ్టును, గద్వాల నియోజకవర్గంలో గట్టు లిఫ్టును, దుబ్బాక నియోజకవర్గంలో ఎల్లారెడ్డిపేట లిఫ్టు ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. ఇవి కాకుండా మరికొన్ని లిఫ్ట్లకు సంబంధించిన డిపిఆర్లను సిద్ధం చేసింది. వాటి వివరాలు: కొల్లాపూర్ నియోజకవర్గంలోని గోపాల దిన్నె, నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని మార్కండేయ లిఫ్టు, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో సంగమేశ్వర లిఫ్టును, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని బసవేశ్వర లిఫ్టు, తూర్పు ఆదిలాబాద్లోని ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల కోసం 5 లిఫ్ట్లను, ఇల్లెందు నియోజకవర్గంలోని ఇల్లెందు లిఫ్టుకు, భద్రాచలం నియోజకవర్గంలోని
ప్రగడపల్లి లిఫ్టుకు డిపిఆర్లు సిద్ధమయ్యాయి. వీటికి అనుమతులను ప్రభుత్వం త్వరలోనే మంజూరు చేస్తుంది. చెరువులు తెలంగాణ కల్పతరువులు. వ్యవసాయంతో సహా అనేక వృత్తులకు చెరువులే ఆధారం. సమైక్య రాష్ట్రంలో చెరువు చుట్టూ ఆధారపడిన సామాజిక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. తెలంగాణ ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించేందుకు ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం సత్ఫలితాలను సాధించింది. ఈ పథకం ద్వారా వేలాది చెరువులు బాగుపడ్డాయి. లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. చెరువులలో నీటి సామర్థ్యం పెరగడంతో చేపల పెంపకం ఊపందుకుంది. మత్స్యకారుల ఆదాయం పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు పెరిగాయి. గతంలో చిన్న వాన పడిన చెరువు కట్టలు తెగేవి. ఈ ఏడాది కనీవిని ఎరుగని స్థాయిలో వానలు పడ్డాయి. వానల దాటికి 1 మినహాయించి చెరువు కట్టలేవి తెగలేదు, గండ్లు పడలేదు. మిషన్ కాకతీయతో జరిగిన అభివృద్ధి వల్ల జోరు వానలు పడినా చెరువులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. సాగునీటి రంగానికి ఈ బడ్జెట్లో 16,931 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, చూడు చూడు నల్లగొండ, గుండె మీద ఫ్లోరైడ్ బండ, బొక్కలంకరబోయిన బతుకుల మన నల్లగొండ, దుఃఖమెల్లదీసేదెన్నాళ్ళు. ఇది నల్లగొండ తాగునీటి కష్టాలను చూసి చలించిన ముఖ్యమంత్రి గారు స్వయంగా రాసిన పాట. ఆనాడు ఫ్లోరైడ్ దుఃఖం మీద ఆవేదనతో పాట రాసిన ఆయనే ఈనాడు ఫ్లోరైడ్ పీడను శాశ్వతంగా తొలగించారు. నల్లగొండలో ఫ్లోరైడ్ పీడ అంతమైందని, కొత్తగా ఎవరూ ఫ్లోరోసిస్ బారిన పడడం లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ప్రకటించింది. మిషన్ భగీరథ పథకం నల్లగొండ ఫ్లోరైడ్ కష్టాలకు చరమగీతం పాడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలం వస్తే చాలు మహిళలు కుండలు పట్టుకొని మైళ్ళు నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సిన దురవస్థ అనుభవించేవారు. ఆదిలాబాద్ ఆదివాసీ ప్రాంతంలో జనం కలుషిత జలాలు తాగి డయేరియా కారణంగా మరణాల బారిన పడేవారు. పబ్లిక్ నల వద్ద వీధి పోరాటాలు, ఎమ్మెల్యేలను నిందిస్తూ ఖాళీ బిందెల ప్రదర్శనలు, అసెంబ్లీ ఆవరణలో నీళ్ల కోసం నిరసనలు, శాసనసభ లోపల నీటి ఎద్దడి గురించి వాయిదా తీర్మానాలు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా 70 ఏళ్లుగా ఇదే తంతు కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 5 ఏళ్లలోనే తాగునీటి కష్టాలు తీరుస్తానని, లేని పక్షంలో ఓట్లు అడగనని శపథం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో పనిచేసి మిషన్ భగీరథ పథకాన్ని వేగంగా పూర్తి చేసింది. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు శుద్ధి చేసిన సురక్షిత జలాలు ఇంటింటికి నలాల ద్వారా అందుతున్నాయి. నేడు రాష్ట్రంలో ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని బజార్లో తిరగాల్సిన బాధలు లేవు. అతిసారతో ఆదివాసీల మరణాలు లేవు. శాసనసభలో తాగునీటి కోసం చర్చలు లేవు. నిరసనలు అంతకన్నా లేవు. దేశం మొత్తం మీద తాగునీటి సమస్యను సంపూర్ణంగా అధిగమించిన రాష్ట్రంగా తెలంగాణ ప్రతిష్ట పెరిగింది. ఇటువంటి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రానికి చెందిన జల్ జీవన్ మిషన్ అధికారికంగా ప్రకటించింది. భూ పరిపాలనలో తెలంగాణ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్ర భూమి హక్కులు పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టం 2020ని అమల్లోకి తెచ్చింది. నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఈ చట్టం ద్వారా రైతులకు భూ వివాదాలు, తగాదాల నుండి శాశ్వత పరిష్కారం లభిస్తుంది కనుక నాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు ఎంత సంతోషం కలిగిందో ఈరోజు కూడా అంత సంతోషం కలుగుతుందని అన్నారు. భూ యాజమాన్య హక్కులకు సంబంధించిన చట్టాలు, రికార్డులు లోపభూయిష్టంగా ఉండడం వల్ల భూ వివాదాలు పెద్ద సమస్యగా తయారయ్యాయి. ఈ పరిస్థితి మారకుండా పల్లెల్లో ప్రశాంతత రాదని ముఖ్యమంత్రి గారు భావించారు. ఏ రాష్ట్రంలో ఎవరూ పూనుకోని విధంగా భూ రికార్డుల ప్రక్షాళనను ప్రారంభించారు. ఈ కార్యక్రమం వల్ల దాదాపు 95% భూములకు సంబంధించిన యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చింది. కొత్త పాస్ పుస్తకాలు రైతులకు అందాయి. రైతుల భూముల వివరాలు స్పష్టంగా ఉండడం వల్ల రైతు బంధు సాయం దాదాపు 60 లక్షల మంది రైతులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా అందించగలుగుతా ఉన్నాం. భూ రికార్డులను అందరికీ పారదర్శకంగా అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్ను రూపొందించింది. ధరణి భూ పరిపాలనలో నూతన శకానికి నాంది పలికింది. ఈ పోర్టల్ సహాయంతో ప్రపంచంలో
ఎక్కడి నుండైనా ఎవరైనా తమ భూముల వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు 2,17,00,000 మంది ధరణి పోర్టల్ను వీక్షించడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రిజిస్ట్రేషన్, ముటేషన్ విధానం వల్ల ప్రజలకు ఎంతో సౌకర్యం కలిగింది. ప్రక్రియ చాలా సులభతరమైంది, పారదర్శకత పెరిగింది. దీంతో రిజిస్ట్రేషన్, ముటేషన్, పాస్ పుస్తకాల జారీ ప్రక్రియ అంతా చకచకా జరుగుతోంది. ఇప్పటి వరకు 3,29,000 లావాదేవీలు జరిగాయి. 1,06,000 పెండింగ్ ముటేషన్లు పూర్తయ్యాయి. రిజిస్ట్రేషన్, ముటేషన్లలో అవినీతికి ఆస్కారం ఉండకూడదని అధికారుల విచక్షణాధికారాన్ని ప్రభుత్వం తొలగించింది. పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంతో డిజిటల్ విధానంలో సమగ్ర భూ సర్వేను ఈ సంవత్సరం నుంచి జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సర్వే ఆధారంగా అక్షాంశ, రేఖాంశాలతో సహా స్పష్టమైన హద్దుల వివరాలతో పాస్బుక్లను అందించనున్నాం. ఈ విధానం వల్ల రికార్డుల వక్రీకరణకు ఎంతమాత్రం అవకాశం ఉండదు. వ్యవసాయ భూముల హద్దులు మాత్రమే కాకుండా దేవాలయ భూములు, వక్ఫ్ భూములు, అటవీ భూముల, ఇతర ప్రభుత్వ భూముల హద్దుల వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి. ఈ బడ్జెట్లో సమగ్ర భూ సర్వే కోసం 400 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో స్వర్ణయుగాన్ని తెచ్చింది. పసి పిల్లల నుండి పండు ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇవాళ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఇంకే రాష్ట్రంలో అమలు కావడం లేదు. అసహాయులకు జీవన భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లను అందిస్తుంది. సమైక్య రాష్ట్రంలో కేవలం 200 రూపాయల పెన్షన్ ఇస్తే ఇవాళ తెలంగాణలో 2,016 రూపాయల పెన్షన్ పేదలకు లభిస్తున్నది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఒంటరి మహిళలకు 2,016 రూపాయల చొప్పున, వికలాంగులకు 3,016 రూపాయల చొప్పున ఆసరా పెన్షన్లను క్రమం తప్పకుండా ప్రతి నెల అందుతున్నాయి. రాష్ట్రంలో 39,36,521 మంది ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం. ఇందులో 2019-20 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మనిషికి 200 చొప్పున 6,66,000 మందికి గాను 105 కోట్ల రూపాయల సహాయం అందించింది. వీరందరికీ ఒక్కొక్కరికి 1,816 రూపాయలను కలిపి రాష్ట్ర ప్రభుత్వం 2,016 రూపాయల పెన్షన్ను అందిస్తోంది. వీరు కాక మిగతా 31,31,660 మంది అసహాయులకు నెలకు రూపాయలు 2,016 చొప్పున, వికలాంగులకు 3,016 రూపాయల చొప్పున పూర్తి భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తోంది. 2019-20 ఆడిట్ నివేదిక ప్రకారం పెన్షన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తున్న సొమ్ము 98.80% కాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 1.20% మాత్రమే. దేశంలోని మరే రాష్ట్రం కూడా ఇంత పెద్ద మొత్తంలో అసహాయులకు పెన్షన్లు పంపిణీ చేస్తూ జీవన భద్రత కల్పిస్తున్న దాఖలా లేవు. ఈ బడ్జెట్లో ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం 11,728 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. పేద తల్లిదండ్రులు తమ ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి తగిన ఆర్థిక స్తోమత లేక సతమతమవుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి గారు మానవీయ దృక్పథంతో ఆలోచించి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా పేద ఆడపిల్ల పెళ్లికి 1,116 రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలోని లక్షలాది మంది ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా ముఖ్యమంత్రి గారి దీవెనలు అందుతున్నాయి. ఆర్థిక సహాయం అందుకున్న ఆడపిల్లల తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే సంతృప్తే మా పరిపాలనకు దక్కిన గొప్ప సార్థకతగా మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 8,04,521 మందికి 6,480 కోట్ల రూపాయల లబ్ధిని ప్రభుత్వం చేకూర్చింది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి ఈ బడ్జెట్లో 2,750 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాల కల్పన అనేది ప్రజాస్వామ్య ప్రధాన సూత్రం. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సమగ్ర వికాసం లక్ష్యంగా ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని ప్రవేశపెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఎస్సీ, ఎస్టీ,
ప్రజల జనాభా దామాషాను అనుసరించి కొన్ని సందర్భాల్లో దామాషాకు మించి కూడా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. ఈ నిధులను కేవలం వారి వికాసం కోసమే ఖర్చు చేస్తోంది. ఎస్సీ ఎస్టీ ప్రజల అభ్యున్నతి కోసం కేటాయించిన నిధులను ఒక ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఖర్చు చేయకపోతే మిగిలిన నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించేలా చట్టంలో నిబంధన పెట్టింది. ఈ విధమైన నిబంధన దేశంలో తొలిగా తెలంగాణ రాష్ట్రమే ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచింది. ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ విధానాన్ని అధ్యయనం చేసి వారి రాష్ట్రంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఈ చట్టాన్ని అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల అభ్యున్నతిలో ఆదర్శంగా నిలిచింది. ఎస్సీ ఎస్టీ ప్రగతి నిధి ద్వారా ఖర్చు చేసిన నిధుల వివరాలను, అమలు చేసిన కార్యక్రమాల వివరాలను గత సంవత్సరం నుంచి గౌరవ సభ్యులందరికీ పెన్ డ్రైవ్ ద్వారా అందజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అందిస్తున్నాం. గౌరవ సభ్యులు ఈ వివరాలన్నింటినీ పరిశీలించాలని సవినయంగా మనవి చేస్తున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్యా ప్రాధాన్యాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ నాగరికత వల్ల కలిగే సంపదలు, సుఖాలు, విలాసాలను వదులుకోవచ్చు, కానీ విద్య వల్ల కలిగే జ్ఞానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. విద్య లేకుండా వెనుకబడిన తరగతుల ప్రజలు తమ మనుగడను కాపాడుకోలేరు అని అన్నారు. వెనుకబడిన వర్గాల్లో ఒక తరాన్ని విద్యావంతులుగా తీర్చిదిద్దగలిగితే చాలు, ఆ తరం అడుగుజాడల్లో మరో తరం ముందడుగు వేస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారి విశ్వాసం. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు విద్యాభిషేకంగా ఉన్నతమైన అభివృద్ధి పొందడానికి ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేసింది. ఈ విద్యాలయాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య శిక్షణను అందిస్తోంది. 2014 సంవత్సరం వరకు తెలంగాణలో ఎస్సీ గురుకుల విద్యాలయాలు కేవలం 134 మాత్రమే ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఎస్సీ గురుకులాల సంఖ్యను 268కి పెంచింది. రాష్ట్రం ఏర్పడే నాడు ఎస్సీ గురుకులాల్లో 82,063 మంది విద్యార్థులు చదువుతుండగా ఇప్పుడు 145,985 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఎస్సీ గురుకులాల కోసం 2014లో 590.60 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా 2019-20 నాటికి 898 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. 2014లో గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన గురుకులాలు 96 ఉంటే 2021 నాటికి 133కు ప్రభుత్వం పెంచింది. విద్యార్థుల సంఖ్య 2014లో 27,574 ఉండగా 2021 నాటికి ఆ సంఖ్య 66,943కు పెరిగింది. అలాగే 2014లో 99.62 కోట్లు ఎస్టీ గురుకులాల కోసం ఖర్చు చేయగా 2020-21 నాటికి 529.60 కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది. దళిత గిరిజన విద్యార్థులు చదువును మధ్యలో మానేయొద్దని, ఆడపిల్లలు తప్పకుండా ఉన్నత విద్యను చదువుకోవాలని ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఎస్సీ ఎస్టీ విద్యార్థినీలు ఉన్నత విద్య అభ్యసించడం కోసం దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో 53 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం నూతనంగా ప్రారంభించింది. 5 డిగ్రీ కాలేజీల్లో పీజీ కోర్సులను ప్రవేశపెట్టింది. దీన్ని 15వ ఆర్థిక సంఘం ప్రత్యేకంగా అభినందించింది. ఎస్సీ ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన విద్యా సౌకర్యాలను అధ్యయనం చేసేందుకు 14 రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు మన రాష్ట్రాన్ని సందర్శించారు. మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా విధానం ద్వారా రూపొందించిన గుణాత్మకమైన మార్పును హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒక కేస్ స్టడీగా స్వీకరించడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గురుకుల విద్యాలయ విద్యార్థులకు కేవలం 6 మెడికల్ సీట్లు మాత్రమే వచ్చేవి. నేడు తెలంగాణలోని గురుకుల విద్యాలయాల నుండి 189 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను సాధించారు. అలాగే 170 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఐఐటి, జేఈఈ సీట్లను సాధించి రాష్ట్ర కీర్తిని పెంచారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యా వికాసం కోసం చేస్తున్న కృషిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తించింది. దేశవ్యాప్తంగా లా కాలేజీల మంజూరుపై ఉన్న మారటోరియాన్ని సడలించి మన రాష్ట్రంలో 2 గురుకుల ఇంటిగ్రేటెడ్ లా కాలేజీల ఏర్పాటు చేయడానికి ప్రత్యేక అనుమతినిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా
ఎస్టీ బాలుర కోసం న్యాయ విద్యా గురుకుల కళాశాలను సంగారెడ్డిలో ఏర్పాటు చేసింది. దళిత బాలికల కోసం ఎల్బీ నగర్లో మరో న్యాయ విద్యా గురుకులాన్ని ప్రారంభించింది. దేశంలో ఎక్కడ లేని విధంగా విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు 20 లక్షల రూపాయల చొప్పున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లను ప్రభుత్వం అందజేస్తున్నది. ఇప్పటి వరకు 623 మంది విద్యార్థులు ఈ స్కాలర్షిప్ను అందుకున్నారు. అందుకోసం 107.8 కోట్ల రూపాయల మొత్తాన్ని స్కాలర్షిప్ల కోసం ప్రభుత్వం వెచ్చించింది. విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న షెడ్యూల్డ్ తెగలకు చెందిన 180 మంది విద్యార్థుల కోసం 27.78 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచేందుకు టీఎస్ ప్రైడ్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి పావలా వడ్డీ రుణాలు, విద్యుత్ రాయితీలు కల్పిస్తున్నాం. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే సబ్సిడీని 35% నుండి 45%కి పెంచింది. సేల్స్ ట్యాక్స్ మినహాయింపును 100%కి పెంచింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు పరిశ్రమల స్థాపన కోసం 39,590 యూనిట్లను 1,919 కోట్ల రూపాయల సబ్సిడీతో మంజూరు చేయడం జరిగింది. బీటీ రోడ్డు సౌకర్యం లేని ఎస్టీ నివాస సముదాయాలకు ఈ బడ్జెట్లో 165 కోట్ల రూపాయల నిధులను ప్రతిపాదిస్తున్నాం. వీటి ద్వారా గిరిజన ఆవాసాలకు చక్కటి రోడ్లు నిర్మాణం అవుతాయి. ఎస్టీ గృహాలకు రాయితీపై విద్యుత్తును అందించడానికి 18 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. తమ వ్యవసాయ భూములకు 3 ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఎంతో కాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామాలకు దూరంగా ఉండి విద్యుదీకరణకు నోచుకోకుండా ఉన్న గిరిజన వ్యవసాయ భూములన్నిటికీ 3 ఫేజ్ కరెంటు ద్వారా సరఫరాను ఇవ్వడానికి 103 కోట్ల నిధులతో చేపడుతున్నాం. ఈ బడ్జెట్లో ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 21,306.85 కోట్ల రూపాయలను, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 12,304.23 కోట్ల నిధులను ప్రతిపాదిస్తున్నాం. వెనుకబడిన తరగతుల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే కర్తవ్యంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. బీసీ వర్గాలను విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు కావలసిన చర్యలను తీసుకుంటుంది. కుల వృత్తులకు ఆర్థిక తోడ్పాటును అందిస్తుంది. మహాత్మా జ్యోతిరావు పూలే గారు చెప్పినట్లు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీడ్ టు అప్రెషన్ ఆఫ్ లోయర్ క్యాస్ట్. విద్య లేకపోవడం వల్ల ఆర్థికాభివృద్ధి ఉండదు. ఆర్థికాభివృద్ధి లేనప్పుడు వెనుకబడిన తరగతులు అణిచివేతకు గురవుతాయి. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నేటి ప్రపంచీకరణ పరిస్థితులకు తగిన స్థాయిలో ప్రామాణిక విద్యను అందించడం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో బీసీ గురుకులాలను తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. 2014 నాటికి బీసీ గురుకులాలు 19 మాత్రమే ఉండేవి. వీటిలో 7,580 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. గురుకులాల మీద అప్పుడు చేసిన ఖర్చు కేవలం 44 కోట్ల రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం బీసీ గురుకులాల సంఖ్యను 281కి పెంచింది. వసతులను గణనీయంగా మెరుగుపరిచింది. విద్యార్థులకు కావలసిన బట్టలు, పుస్తకాలు తదితర సామాగ్రి అంతా ఉచితంగా అందిస్తోంది. ప్రభుత్వం బీసీ గురుకులాల్లో 1,13,280 మంది విద్యార్థులు చదువుతున్నారు. గురుకులాల నిర్వహణ కోసం ప్రభుత్వం 2021లో 545 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. తెలంగాణ ఏర్పడిన నాటితో పోలిస్తే బీసీ గురుకులాల నిధులు తెలంగాణ ప్రభుత్వం 10 రెట్లు పెంచింది. ప్రత్యేక హాస్టళ్లు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, స్కాలర్షిప్లు, రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలల ఏర్పాటు తదితర చర్యల ద్వారా నాణ్యమైన విద్యను వెనుకబడిన తరగతుల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది. విదేశాల్లో విద్యను అభ్యసించే బీసీ కులాలకు చెందిన విద్యార్థులకు 20 లక్షల చొప్పున జ్యోతిరావు పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ల పేరుతో పథకాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు 1,082 మంది విద్యార్థులకు 178.52 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ప్రభుత్వం రాయితీతో విద్యుత్తును అందిస్తోంది. రాబోయే 2 సంవత్సరాల్లో నాయి బ్రాహ్మణులు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది. రజకుల కోసం అధునాతన వసతులతో దోబీఘాట్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గీత కార్మికుల సంక్షేమం కోసం
ప్రభుత్వం నీరా పాలసీని తీసుకొచ్చింది. దీనికోసం ఈ బడ్జెట్లో 25 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. అంతేకాక హరితహారంలో భాగంగా తాటి ఈత వనాల పెంపకం చేపడుతున్నాం. ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 6 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను అందిస్తోంది. మాంసోత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించేందుకు గొల్ల కుర్మల జీవన ప్రమాణాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీ చేపట్టింది. ఇప్పటి వరకు 4,584 కోట్ల రూపాయలతో 77,02,737 గొర్రెలను 3,66,797 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసింది. ఈ గొర్రెల బీమా సౌకర్యాన్ని కూడా కల్పించింది. పంపిణీ చేసిన గొర్రెల ద్వారా అదనంగా 1,20,00,000 గొర్రె పిల్లలు పునరుత్పత్తి అయ్యాయి. దీనివల్ల రాష్ట్రంలో గొల్ల కుర్మలకు 5,400 కోట్ల రూపాయల విలువ చేసే సంపద సమకూరింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో గొల్ల కుర్మలకు 3,000 కోట్ల రూపాయలతో మరో 3 లక్షల యూనిట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిషన్ కాకతీయ ఇచ్చిన సత్ఫలితాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వస్తున్న జలాలతో రాష్ట్రంలోని చెరువులలో జలసిరి ఉట్టిపడుతోంది. ఇవి చేపల పెంపకానికి అద్భుతమైన వనరులుగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం చెరువులతో పాటు వివిధ జలాశయాలలో భారీ సంఖ్యలో చేప పిల్లల్ని రొయ్యలను వదులుతోంది. పెరిగిన చేప పిల్లలను పట్టుకొని అమ్ముకునే అవకాశం మత్స్యకారులకే ఇచ్చింది. చేపల రొయ్యల ఉత్పత్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవడంతో మత్స్యకారులకు ఉపాధితో పాటు మంచి ఆదాయం లభిస్తోంది. మంచినీటిలో పెరిగిన తెలంగాణ చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో నేడు మత్స్య పరిశ్రమ వాటా 0.5%. రాష్ట్రం ఏర్పడే నాటికి 2,49,633 టన్నుల చేపల ఉత్పత్తి జరిగేది. ఆనాటి ఉత్పత్తి విలువ 2,479 కోట్ల రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం 18,335 జలాశయాలలో 268.37 కోట్ల చేప పిల్లలను 11.64 కోట్ల రొయ్య పిల్లలను వదిలింది. దీనివల్ల ఒక్క సంవత్సరంలో 3,10,000 టన్నుల చేపల ఉత్పత్తి జరిగిందంటే ప్రభుత్వం చేపల ఉత్పత్తిని ఏ స్థాయిలో పెంచిందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపల విలువ సుమారు 4,670 కోట్ల రూపాయలు. ఇది 2014తో పోలిస్తే 88% అదనంగా పెరిగిన సంపద. తెలంగాణ రాష్ట్రంలో నేత కార్మికులు గుండె మీద చెయ్యి వేసుకొని హాయిగా జీవించగలుగుతున్నారు. సమైక్య రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి నుంచి నేతన్నలను తెలంగాణ ప్రభుత్వం బయటపడేసింది. చేనేత కార్మికుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. నేత పనికి కావలసిన నూలు రసాయనాలను సగం ధరకే అందజేస్తోంది. 95.25 లక్షల బతుకమ్మ చీరల ఆర్డర్లను, స్కూల్ యూనిఫామ్ ఆర్డర్లను అందించి సుమారు 20,000 మంది నేత కార్మికులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తోంది. దీని ద్వారా 461 కోట్ల ఆర్డర్లు నేత రంగానికి వచ్చాయి. ప్రభుత్వం తెలంగాణ చేనేత కళాకృతులకు బ్రాండ్ వాల్యూ సృష్టిస్తూ మార్కెటింగ్ సదుపాయాలను మెరుగుపరుస్తోంది. పవర్లూమ్ కార్మికుల ఆదాయం నెల 16,000 రూపాయల నుంచి 20,000 రూపాయలకు పెరిగింది. నేతన్నకు చేయూత పథకం కింద తమ నెల జీతంలో 8% నేత కార్మికులు పొదుపు చేస్తే ప్రభుత్వం మరో 8% జమ చేస్తుంది. ఇలా 3 సంవత్సరాల పాటు పొదుపు చేసిన తర్వాత ఆ మొత్తాన్ని నేత కార్మికుడు బ్యాంకు నుంచి డ్రా చేసుకోవచ్చు. అయితే కరోనా నేపథ్యంలో 3 సంవత్సరాలకు ముందే 96,43 లక్షల పొదుపు మొత్తాన్ని విడుదల చేసి నేత కార్మికుల్ని ప్రభుత్వం ఆదుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్లో నేతన్నల సంక్షేమం కోసం 338 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తోంది. కళ్యాణ లక్ష్మిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ సంఖ్యకు అనుగుణంగా ఈ సంవత్సరం బడ్జెట్లో అదనంగా 500 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. మొత్తంగా 1,850 కోట్ల రూపాయలను బీసీ కళ్యాణ లక్ష్మి కోసం ప్రతిపాదించడం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం బీసీ కార్పొరేషన్ మరియు అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్కు బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తోంది. బీసీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో 5,522 కోట్ల రూపాయలను ప్రతిపాదించడమైనది. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఎస్సీలతో సరిసమానంగా
మైనార్టీలకు ప్రయోజనాలు వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విద్యారంగంలో మైనార్టీలు ముందడుగు వేయడం కోసం ప్రత్యేకంగా మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మైనార్టీ బాలికలు బాగా చదువుకోవడం ద్వారా తమ కాళ్లపై తాము నిలబడాలని 50% గురుకులాలను మైనార్టీ బాలికల కోసమే ఏర్పాటు చేసింది. రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 12 మైనార్టీ గురుకులాలు అరకొర వసతులతో నడుస్తూ ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీ గురుకులాల సంఖ్యను 204కు పెంచి అన్ని వసతులు కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో గురుకులాల నిర్వహణకు 561 కోట్ల రూపాయలు కేటాయించాం. ఇందులో 1,00,000 మంది మైనార్టీ విద్యార్థులు మంచి చదువులు చదువుకుంటున్నారు. ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ జామే నిజామియాలో 15 కోట్ల రూపాయలతో అధునాతన హంగులతో విశాలమైన ఆడిటోరియాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ కోసం నగరంలో కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధం కావాలనుకునే 100 మంది మైనార్టీ విద్యార్థులకు ఉన్నత స్థాయి శిక్షణను వారు కోరుకున్న చోట కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రభుత్వం అందిస్తోంది. విదేశాల్లో విద్య అభ్యసించాలనుకునే 1,684 మంది మైనార్టీ విద్యార్థులకు 294 కోట్ల రూపాయలను ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద మంజూరు చేసింది. 54 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లకు 1,054 కోట్ల రూపాయలతో పక్కా భవనాల నిర్మాణం జరుగుతోంది. రంజాన్, క్రిస్టమస్లను రాష్ట్ర పండుగలుగా ప్రభుత్వ ఖర్చుతో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా 7 లక్షల మంది పేద ముస్లిం క్రైస్తవులకు ప్రభుత్వం నూతన వస్త్రాలను పంపిణీ చేసింది. పండుగల సందర్భంగా సామూహిక విందులు ఏర్పాటు చేసి వారి సంతోషంలో పాలు పంచుకుంటున్నాం. మైనార్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ వర్గాల వారికి ప్రత్యేకమైన అండదండలు అందిస్తున్నాం. మైనార్టీ యువతకు స్వయం ఉపాధి రుణాల్లో సబ్సిడీని అందజేస్తున్నాం. షాదీ ముబారక్ పథకం కింద 1,75,924 మంది లబ్ధి పొందారు. దీనికి గాను 1,341 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు ఖర్చు చేయడం జరిగింది. మైనార్టీ సంక్షేమానికి 2008 నుంచి 2014 మధ్య కాలంలో 812 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే గడిచిన 6 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం 5,712 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఈ బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి 1,606 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. తెలంగాణ ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ కార్మికులను సానుభూతితో ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయడానికి ప్రత్యేక బృందం పర్యటించి వచ్చింది. ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మహిళల ఆరోగ్యం, భద్రతతో పాటు వారి విద్యా వికాసాలకు కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతనిస్తోంది. గర్భిణీలకు పూర్తి విశ్రాంతి అవసరం. ఆ దశలోనూ పనిచేసే అగత్యాన్ని ఏ స్త్రీ ఎదుర్కోకూడదు. అది గర్భిణీకి మాత్రమే కాకుండా గర్భస్థ శిశువుకు ప్రమాదకరం. మానవీయతకు మారుపేరైన కేసీఆర్ గారు గర్భిణీ స్త్రీ పని చేయలేక కోల్పోయే వేతనాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించారు. కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. గర్భాధారణ నుంచి ప్రసవం జరిగే వరకు 3 దశల్లో 4,000 చొప్పున మొత్తం 12,000 రూపాయలను ప్రభుత్వం గర్భిణీలకు చెల్లిస్తోంది. పుట్టింది ఆడ శిశువైతే అదనంగా మరో 1,000 రూపాయలు ఇచ్చి 13,000 రూపాయలను అందజేస్తోంది. ఈ పథకం వల్ల ఆసుపత్రి ప్రసవాలు పెరిగాయి. బాలింత శిశు మరణాల సంఖ్య చాలా వరకు తగ్గింది. ప్రసూతి ద్వారా తల్లికి పిల్లకు ఉపయోగపడేలా 15 వస్తువులతో కేసీఆర్ కిట్ను ప్రభుత్వం అందజేస్తోంది. పేద మహిళలకు, శిశువులకు కేసీఆర్ కిట్ ఒక గొప్ప కానుకగా నిలిచింది. 8,71,340 మందికి కేసీఆర్ కిట్స్ పంపిణీ చేశాం. ఈ పథకం ఆదర్శంగా తీసుకొని వివిధ పేర్లతో చాలా రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయి. ప్రసూతి మరణాలు 2013-14లో 1,00,000 మందికి 92 ఉంటే నేడు అది 63కు తగ్గింది. శిశు మరణాల రేటు 39 నుంచి 26కు తగ్గింది. బాలింతలు, శిశు మరణాల రేటును గణనీయంగా తగ్గించడంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పేర్కొంది. ఇది ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలు సాధించిన గొప్ప ఫలితం.
బతుకమ్మ పండుగ సందర్భంగా 1 కోటి మంది తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను రాష్ట్ర కానుకగా ప్రభుత్వం అందిస్తోంది. ఇందుకోసం 338 కోట్ల రూపాయలను ప్రతి ఏటా ఖర్చు పెడుతోంది. మహిళా కమిషన్కు తొలి అధ్యక్షురాలిగా మాజీ మంత్రి శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారిని ఇటీవలే ప్రభుత్వం నియమించింది. పోలీస్ నియామకాల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ను నిక్కచ్చిగా అమలు చేస్తున్నది. మహిళల భద్రత కోసం ఏర్పాటైన షీ టీం దళాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. మహిళా స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి షీ క్యాబ్ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం కింద కార్ల కొనుగోలుకు 35% రాయితీ ఇస్తోంది. పట్టణాల్లో నగరాల్లో టాయిలెట్లు లేక మహిళలు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సమస్య పరిష్కారానికి మహిళల కోసం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 7010 షీ టాయిలెట్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మించింది. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మించాలని తలపెట్టింది. మహిళా పోలీస్ అధికారులు, సందర్శకులు, మహిళా నేరస్తులు ఇబ్బంది పడకుండా పోలీస్ స్టేషన్లలో షీ టాయిలెట్ల నిర్మాణానికి 20 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అదే రీతిలో మహిళా ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీల్లో షీ టాయిలెట్లు నిర్మించేందుకు ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మహిళల పేరు మీదనే అందిస్తోంది. ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు 136.44 కోట్ల రూపాయలను వెచ్చించి 4 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు చక్కటి పౌష్టిక ఆహారాన్ని అందిస్తోంది. రాష్ట్రంలో 5 జిల్లాల్లో మహిళలు రక్తహీనతతో మరియు కొంతమంది పిల్లలు శారీరక బలహీనతకు గురవుతున్నారని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే పేర్కొన్నది. ఈ సమస్యను ఇతర రాష్ట్రాలు పరిష్కరించిన తీరును అధ్యయనం చేయడానికి 9 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం కేరళ తదితర రాష్ట్రాలను పర్యటించి వచ్చి పరిష్కారాలను సూచిస్తూ సమగ్ర నివేదికను ఇచ్చింది. వారి సూచనలతో ఆధారంగా మహిళల్లో రక్తహీనత సమస్య నివారణ కోసం కావలసిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మహిళా స్వయం సహాయక సంఘాలు ఎంతో వృద్ధి చెందుతున్నాయి. ఈ సంఘాల ద్వారా మహిళల్లో పొదుపు చైతన్యం పెరుగుతోంది. రాష్ట్రంలో మొత్తం 4,29,262 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వాటిలో 46,65,443 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరందరూ పొదుపు చేసుకుంటూ బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను పొందుతున్నారు. క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో మహిళా సంఘ సభ్యులందరికీ 2020-21 సంవత్సరంలో వడ్డీ లేని రుణాల రూపంలో మొత్తం 9,803 కోట్ల రూపాయలు బ్యాంకులు అందించాయి. రుణాల రికవరీ రేటు 97.25% ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం 3,000 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళా విద్యా వికాసానికి పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా శిశు సంక్షేమం కోసం బడ్జెట్లో ప్రభుత్వం 1,702 కోట్ల నిధులను ప్రతిపాదిస్తున్నాం. పేదలకు గౌరవప్రదమైన నివాసాన్ని ఉచితంగా అందించాలనే ముఖ్యమంత్రి గారి ఆశయానికి ప్రతిరూపం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 11,000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు కలిపి 52,456 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం పూర్తయింది. మిగతా గృహాల నిర్మాణం చివరి దశకు చేరుకున్నది. త్వరలోనే వీటిని లబ్ధిదారులకు అందజేస్తాం. గత బడ్జెట్లో సొంత స్థలం కలిగిన పేదలకు 2 పడకల గృహ నిర్మించుకోవడం కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపాం. కానీ కరోనా ఆర్థిక సంక్షోభం వల్ల ఈ హామీ అమలు వాయిదా పడింది. ఆర్థిక వ్యవస్థ కొద్దిగా పుంజుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఆ హామీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని విధి విధానాలను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేస్తుంది. పల్లె ప్రగతి స్ఫూర్తితో ప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టింది. నేడు తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. దానికి అనుగుణంగా సౌకర్యాలు పెరగాల్సిన అవసరాన్ని
ప్రభుత్వం గుర్తించింది. నూతన మున్సిపాలిటీ చట్టం ద్వారా ప్రజాప్రతినిధులకు అధికారాలను, బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించింది. పారదర్శకంగా పట్టణ పరిపాలన సాగే విధంగా చట్టాలు, నిబంధనలు పొందుపరిచింది. మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా మురికి కాలువల పక్కన చేపల అమ్మకం, ఫుట్పాత్లపైన కూరగాయల అమ్మకాలు జరగడం మనం చూస్తూ ఉంటాం. గజ్వేల్లో ఒక మోడల్ మార్కెట్ను ఇప్పటికే నిర్మించాం. దీని స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఇటువంటివి ఏర్పాటు చేయనున్నాం. ఈ పరిస్థితులను సమూలంగా మార్చివేసేందుకు సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను ప్రతి పట్టణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ప్రజల సౌకర్యం కోసం విరివిగా పబ్లిక్ టాయిలెట్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. తగిన సంఖ్యలో టాయిలెట్లు లేక ప్రజలు పడే పాట్లు అంతా ఇంతా కావు. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టక ముందు రాష్ట్రంలో 4804 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా 9216 పబ్లిక్ టాయిలెట్లను ప్రభుత్వం నిర్మించింది. వీటితో ఇప్పుడు పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ సహా అన్ని కార్పొరేషన్లలో కలిపి ప్రభుత్వం 14,020 టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి 1000 మందికి ఒకటి చొప్పున వీటిని నిర్మించాం. అవసరాన్ని బట్టి మరిన్ని నిర్మిస్తాం. తుది శ్వాస విడిచిన వారికి అంత్యక్రియలు, కర్మకాండలు జరుపుకోవడానికి కావలసిన అన్ని వసతులతో గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు పూర్తి కావస్తున్నాయి. అదే తరహాలో పట్టణాల్లో కూడా ఆధునిక సౌకర్యాలతో వైకుంఠ ధామాల నిర్మాణానికి 200 కోట్ల నిధులను ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ప్రతి నెల పట్టణ ప్రగతి కోసం క్రమం తప్పకుండా 148 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. నిధుల కొరత సమస్య రానివ్వకుండా చూస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళికలు రచించి అమలు చేస్తోంది. ఈ చర్యల ఫలితంగా సామాజిక, ఆర్థిక, స్థిరాస్తి వ్యాపార, ఉపాధిదాయక అంశాల ప్రాతిపదికన ప్రతి ఏటా జరిగే ప్రపంచ స్థాయి అధ్యయనాల్లో మన హైదరాబాద్ 2వసారి అగ్రగామిగా నిలిచింది. నగరంలో 9 ఫ్లైఓవర్లు, 4 అండర్ పాస్లు, 3 ఆర్ఓబీల నిర్మాణం పూర్తి చేసుకున్నాం. కరోనా సమయంలో 2000 కోట్ల రూపాయల విలువైన ఫ్లైఓవర్లు, 300 కిలోమీటర్ల రోడ్లు, 29 లింక్ రోడ్ల నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వం ఇటీవలనే పూర్తి చేసిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నగరానికి కొత్త అందాన్ని తెచ్చిపెట్టింది. ఈ బ్రిడ్జ్ సౌందర్యాన్ని చూసేందుకు రోజు వేలాది మంది పర్యాటకులు తరలి వస్తున్నారు. ఈ బ్రిడ్జ్ వల్ల బంజారా హిల్స్ నుంచి హైటెక్ సిటీ మధ్య దూరం చాలా తగ్గింది. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి వాహనదారులు సౌకర్యవంతంగా వేగంగా ప్రయాణించగలుగుతున్నారు. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం నగరంలో 179 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా ప్రతిరోజు 55,000 మందికి 5 రూపాయలకే చక్కటి భోజనం అందిస్తోంది. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా నగరవాసులకు మంచినీటిపై ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 20,000 లీటర్ల సురక్షిత మంచినీటిని ఉచితంగా అందిస్తోంది. దీనికి ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివలన పేద, మధ్యతరగతి ప్రజలపై వాటర్ బిల్లుల భారం తగ్గింది. ఉచిత మంచినీటి సరఫరా కోసం ఈ బడ్జెట్లో 250 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు, తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని నాగార్జున సాగర్ సమీపంలోని సుంకిశాల నుంచి హైదరాబాద్కు నీటిని తరలించడానికి ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును నిర్మించనుంది. దీనికోసం 1,450 కోట్ల నిధులు ఖర్చవుతాయని అంచనా వేస్తోంది. ఈ బడ్జెట్లో సుంకిశాల వద్ద నిర్మించే తాగునీటి ప్రాజెక్టు కోసం 725 కోట్ల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. మూసీ నది పునర్జీవనం కోసం, మూసీ పరిసరాల సుందరీకరణ కోసం ఈ బడ్జెట్లో 200 కోట్ల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఈ బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధి లోపల కొత్తగా ఏర్పడిన కాలనీలకు తాగునీటి సరఫరా కోసం 250 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. వరంగల్ కార్పొరేషన్లో వివిధ అభివృద్ధి పనుల కోసం 250 కోట్ల రూపాయలు, ఖమ్మం కార్పొరేషన్కు 150 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఈ బడ్జెట్లో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు మొత్తం 15,030 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1200 కరోనా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి 10 లక్షల జనాభాలో 2,11,000 జనాభాకు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఐసోలేషన్ సెంటర్లు, మందులు, బెడ్లు, ఆహారం మొదలగు అవసరాల కోసం 1,178.28 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కరోనా సమయంలో రాష్ట్రంలోని పేద ప్రజలకు, వలస కూలీలకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఉన్నతమైన మానవీయ కోణాన్ని ఆవిష్కరించింది. లాక్డౌన్ మొదలైన మొదటి 3 నెలలు ప్రతి వ్యక్తికి ఉచితంగా 12 కిలోల రేషన్ బియ్యాన్ని అందించింది. ఆ తర్వాత కూడా 5 నెలల పాటు 10 కిలోల బియ్యం ఉచితంగా అందించింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 2 నెలల పాటు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. దీనికి గాను 2,455 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. వివిధ రాష్ట్రాల నుండి బతుకుదెరువు కోసం తెలంగాణకు వచ్చిన వలస కార్మికులను కూడా విస్మరించలేదు. వారిని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది. 6,47,000 వలస కార్మికులకు 500 రూపాయలతో పాటు 5 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందజేసింది. దీనికి గాను 107 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ముఖ్యమంత్రి గారు వలస కార్మికులు కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములే అని అంటూ కరోనా కష్టకాలంలో 2,01,213 మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు కేంద్రంతో మాట్లాడి ప్రత్యేకంగా 151 శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేశారు. దీనికి గాను రాష్ట్రం వెచ్చించింది. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సాహకంగా 235.36 లక్షల రూపాయలనిచ్చింది. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించింది. న్యాయవాదులకు కరోనా సమయంలో 25 కోట్ల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించింది. కరోనా కష్టకాలంలో ప్రజాసేవలో నిమగ్నమైన ఫ్రంట్ లైన్ వారియర్స్, వైద్య సిబ్బందిని, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది, ఆయా శాఖల అధికారులు తదితరులందరికీ ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిత్యం ప్రజల మధ్య ఉండి మనోధైర్యం కల్పించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేటర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ కష్టం వచ్చినా మనమంతా ఒకటేనన్న తెలంగాణ స్ఫూర్తిని ఇదే విధంగా ఎల్లవేళలా కొనసాగిద్దాం. ప్రజా ఆరోగ్య వైద్య వ్యవస్థ మీద ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్ని తొలగించి నూతన విశ్వాసాన్ని తెలంగాణ ప్రభుత్వం కలిగించింది. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా వైద్య రంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో ఒక్క డయాగ్నిక్ సెంటర్ కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల కోసం ప్రత్యేకంగా 25 డయాగ్నాస్టిక్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. 2014 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో కేవలం 3 డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం 2021 నాటికి 49 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పటి వరకు సగటున ఏడాదికి 10,500 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా 22 వైరాలజీ ల్యాబులను ఏర్పాటు చేసింది. కరోనా సమయంలో పేషెంట్ల సంఖ్య పెరిగిపోతుండడంతో ప్రభుత్వం తక్షణమే పూనుకొని గచ్చిబౌలిలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసింది. కావలసిన బెడ్స్, ఆక్సిజన్ సదుపాయాలను త్వరితగతిన సిద్ధం చేసింది. గడిచిన 50 సంవత్సరాల్లో బస్తీవాసుల స్థితిగతులను చూసిన దిక్కే లేదు. బస్తీ ప్రజలు అనారోగ్యానికి గురైతే సమీపంలో వైద్య వసతి కల్పించాలనే ఆలోచన గత ప్రభుత్వాలు చేయలేదు. చిన్నపాటి అనారోగ్యం కలిగినా కార్పొరేట్ ఆసుపత్రులకు పరిగెత్తే పేద ప్రజల జేబులు గుల్లా చేసుకోకుండా వైద్యాన్ని బస్తీల చెంతకు చేర్చాలనే ఆలోచనతో ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ప్రారంభించింది. బస్తీ దవాఖానాల ద్వారా నాణ్యమైన వైద్య సేవలను పేద ప్రజల వద్దకు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 224 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో 196 రకాల మందులను అందుబాటులో ఉంచింది. 56 రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖ కోసం 6,295 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తోంది. స్వామి వివేకానంద పేర్కొన్నట్లు వ్యక్తికి స్వాలంబన చేకూర్చేది నిజమైన విద్య. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగ పునాదులను పటిష్టపరిచింది. ఉత్తమ విద్య అందని ద్రాక్షగా మారిన పేద, వెనుకబడిన వర్గాలకు
అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందిస్తోంది. కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నే విధంగా ఏర్పాటైన గురుకులాల్లో తమ పిల్లలు చదువుకోవాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గి ప్రభుత్వ గురుకులాల్లో పెరిగింది. క్యాట్, మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యలో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులను మన రాష్ట్ర విద్యార్థులు సాధిస్తున్నారు. గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు విద్యా విషయాల్లోనే కాకుండా క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభా పాఠవాలను ప్రదర్శిస్తున్నారు. 2014లో ఉన్న మొత్తం గురుకులాల సంఖ్య 298 కాగా నేడు రాష్ట్రంలో ఉన్న గురుకులాల సంఖ్య 970. అంటే విద్యారంగంలో సాధించిన ప్రగతిని అర్థం చేసుకోవచ్చు. ఒక్కో విద్యార్థిపై సాలీనా ప్రభుత్వం ₹1,00,000 ఖర్చు చేస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎటువంటి ఫీజు లేకుండా విద్యను మరియు టెక్స్ట్ పుస్తకాలను ఉచితంగా అందిస్తున్నాం. దీనివలన ప్రతి సంవత్సరం 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే 1,80,750 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. 2019-20 విద్యా సంవత్సరంలో అన్ని సామాజిక వర్గాల గురుకులలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య 4,29,686. తెలంగాణ విద్యారంగాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా ఉన్నతీకరిస్తూ 4,000 కోట్ల రూపాయలతో సరికొత్త విద్యా పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. రాబోయే 2 ఏళ్లలో రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల నిర్మాణం పెద్ద ఎత్తున ప్రభుత్వం చేపట్టబడుతుంది. పాఠశాలలకు అవసరమైన భవనాలు, వాటి మరమ్మతులు, కావలసిన ఫర్నిచర్, టాయిలెట్లు వంటి వసతులను కల్పించాలని నిర్ణయించింది. ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాఠశాలల తరగతులను, గదులను అనుసంధానం చేస్తుంది. ఈ బృహత్తర విద్యా పథకం కోసం ఈ సంవత్సరం 2,000 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నాం. పాఠశాల విద్యకు 11,735 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. ఉన్నత విద్యారంగానికి 1,873 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. విద్యుత్ రంగంలో తెలంగాణది ఒక విజయగాథ. 24 గంటల పాటు అన్ని రంగాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఇది ప్రత్యర్థులు సైతం అంగీకరించిన విజయం, కాదనడానికి వీల్లేని వాస్తవం. మన గౌరవ ముఖ్యమంత్రి గారి అకుంఠిత దీక్ష, విద్యుత్ సిబ్బంది నిరంతర శ్రమ, అధికారుల సమర్థవంతమైన పర్యవేక్షణే ఈ విజయానికి కారణం. తెలంగాణలో నేడు రికార్డు స్థాయిలో కరెంటు డిమాండ్ పెరిగింది. అదే స్థాయిలో సమర్థవంతంగా కరెంటు సరఫరా జరుగుతోంది. కరెంటు కోతలు, క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు ఇక గతం. వాటికి ఇక తెలంగాణలో చోటు లేదు. వ్యవసాయ రంగంతో పాటు ఇతర రంగాలకు 24 గంటల విద్యుత్తు నిరంతరాయంగా సరఫరా అవుతోంది. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2014 నాటికి 1,110 యూనిట్లు ఉండగా 2020-21 నాటికి 2,071 యూనిట్లకు చేరుకున్నది. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నది. ఇది రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించే అభివృద్ధి సూచిక. నాడు 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గరిష్ట డిమాండు 13,162 మెగావాట్లు మాత్రమే ఉంటే నేడు ఒక్క తెలంగాణకే 13,468 మెగావాట్లుగా నమోదైంది. తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా నిర్మించిన 1,080 మెగావాట్ల భద్రాద్రి పవర్ ప్లాంటు ఉత్పత్తికి సిద్ధమైంది. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. విద్యుత్ రంగానికి ఈ బడ్జెట్లో 11,046 కోట్ల రూపాయలను ప్రతిపాదించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోంది. సింగిల్ విండో పద్ధతిలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తూ తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్ చట్టం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. సులభతర వాణిజ్య విధానం ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడంలో మన రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో ఉంది. టీఎస్ ఐపాస్ విధానం ద్వారా గత 6 సంవత్సరాల్లో 15,252 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. 2.13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తరలి రావడంతో 15.51 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఫార్మా రంగంలో జరిగే జాతీయ ఎగుమతులలో 14% మన రాష్ట్రం నుంచే ఉన్నాయి. వ్యాక్సిన్ల ఉత్పత్తి చేసే ఫార్మా కంపెనీల్లో 3వ వంతు కంపెనీలు హైదరాబాద్లో నెలకొని ఉండడం గమనార్హం. పరిశ్రమల రాయితీల కోసం
ఈ ఆర్థిక సంవత్సరంలో 2,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. పరిశ్రమల శాఖకు 3,077 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. ఐటీ ఉత్పత్తులకు కేంద్రంగా తెలంగాణ అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ప్రపంచ స్థాయిలో ఐటీ దిగ్గజ సంస్థలు తమ డేటాబేస్ సెంటర్లను హైదరాబాద్లో నెలకొల్పుతున్నాయి. ఐటీ ఎగుమతుల విలువ 2014-15 సంవత్సరంలో 66,276 కోట్ల రూపాయలు కాగా 2019-20 నాటికి ఆ విలువ 128,807 కోట్లకు చేరింది. దీన్ని బట్టి ఐటీ రంగంలో వచ్చిన పురోగతిని అంచనా వేయొచ్చు. ఐటీ రంగంలో ఎగుమతుల వృద్ధి రేటు దేశ సగటు 8.09% మాత్రమే కాగా మన రాష్ట్ర వృద్ధి రేటు 17.93%గా ఉంది. ఎన్నో రకాల ఐటీ కంపెనీలకు హైదరాబాద్ హబ్గా మారింది. తెలంగాణ ప్రభుత్వం అంకుర సంస్థలను ప్రోత్సాహం కోసం ఏర్పాటు చేసిన టీ హబ్ దేశానికి ఓ రోల్ మోడల్గా మారింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వి హబ్ విజయవంతంగా పనిచేస్తోంది. హైదరాబాద్ అర్బన్ ఏరియాల్లోని కొంపల్లి, కొల్లాపూర్, శంషాబాద్, ఉప్పల్, పోచారం ఐటీ పార్కుల విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 2వ శ్రేణి నగరాల్లో ఐటీ విస్తరణకు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఐటీ టవర్స్ను నిర్మించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవలే సిద్దిపేటలో ఐటీ టవర్కు శంకుస్థాపన చేశారు. వాహన కాలుష్యం తగ్గించడానికి రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంధన పొదుపు కోసం ఈ వెహికల్ పాలసీని ప్రభుత్వం రూపొందించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పెట్టుబడికి రవాణా పన్నుపై సబ్సిడీని కల్పించింది. ఐటీ రంగానికి ఈ బడ్జెట్లో 360 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ కీలకం. అనేక కారణాల వల్ల ఆర్టీసీ నష్టాలను ఎదుర్కొంటుంది. అయినా ప్రభుత్వం ఆర్టీసీని కాపాడుకుంటూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా సదుపాయం కల్పించాలనే లక్ష్యంతో ఆర్టీసీని రక్షిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఆర్టీసీకి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది. అయినా ప్రభుత్వం వెనక్కు తగ్గకుండా సామాన్యుడికి ప్రజా రవాణాను అందిస్తూ కార్మికులకు మెరుగైన జీతభత్యాలను ఇస్తూ ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తోంది. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించింది. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రవేశపెట్టిన కార్గో పార్సిల్ సర్వీసులు విజయవంతమయ్యాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్ బోర్డును ఏర్పాటు చేసి దాని ద్వారా సమస్యలను పరిష్కరిస్తోంది. ఆర్టీసీకి ఈ బడ్జెట్లో 1,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అంతేకాక ఇంకొక 1,500 కోట్లను బడ్జెటేతర నిధులిచ్చి ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3,000 కోట్ల నిధులను ఆర్టీసీకి సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యల ద్వారా ఆర్టీసీ సంస్థ బలోపేతమవుతుందని ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. భూభాగంలో 33% పచ్చదనం ఉన్నప్పుడే వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది. కానీ మానవ తప్పిదాల వల్ల నేడు అడవులు నశించి గ్లోబల్ వార్మింగ్తో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. నగరాలు కాంక్రీట్ జంగల్గా మారి స్వచ్ఛమైన గాలి కూడా కరువైపోతోంది. చెట్ల శాతం తగ్గిపోయి తరచుగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నా ఈ పరిస్థితిని మార్చి హరిత తెలంగాణ నిర్మించేందుకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తోంది. భూమిపై పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటుతూ చేస్తోన్న అతిపెద్ద మానవ ప్రయత్నంగా హరితహారం కార్యక్రమం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర అడవుల పునరుద్ధరణను పెద్ద ఎత్తున చేపట్టింది. 2015వ సంవత్సరం నుంచి 9,65,000 ఎకరాల్లో అడవుల పునరుద్ధరణ జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా 10,50,000 ఎకరాల అడవుల పునరుద్ధరణను లక్ష్యంగా పెట్టుకుంది. హరితహారం ప్రజల భాగస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తితో సాగుతోంది. 4 విడతల్లో నిర్వహించిన హరితహార కార్యక్రమంలో 2015 నుండి ఇప్పటి వరకు 211 కోట్ల మొక్కలను ప్రభుత్వం నాటింది. నగరాల్లో, పట్టణాల్లో అర్బన్ పార్కులను బాగా అభివృద్ధి చేస్తోంది. పల్లె ప్రగతిలో గ్రామసీమల్లో చెట్లను నాటడం, పెంచడం విరివిగా జరుపుతోంది. మొక్కల సంరక్షణకు అధికారులను, ప్రజాప్రతినిధులను బాధ్యులుగా చేసింది. నేడు గ్రామాల్లో, పట్టణాల్లో అడవుల్లో పెరిగిన పచ్చదనం కనువిందు చేస్తోంది. తెలంగాణ ఏర్పడిన నాటితో పోలిస్తే రాష్ట్రంలో పచ్చదనం శాతం 3.67% పెరిగిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ఈ సంవత్సరం అటవీ శాఖకు 1,276 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. తెలంగాణలో సుప్రసిద్ధ దైవక్షేత్రాలు ఎన్నో ఉన్నా సమైక్య రాష్ట్రంలో వాటికి తగిన గుర్తింపు వైభవం రాలేదు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా యాదాద్రి క్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా తీర్చిదిద్దుతున్నారు. అపూర్వమైన వాస్తు శిల్పకళతో ఈ దేవాలయం ఆధ్యాత్మిక ఔన్నత్యానికి ప్రతీకగా దర్శనమిస్తోంది. జంట నగరాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ధూపదీప నైవేద్య పథకం విస్తరింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా దేవాలయాల అభివృద్ధి, అర్చకులు, దేవాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం 720 కోట్ల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడంలో రహదారులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రహదారులు ఎంతో అభివృద్ధికి నోచుకున్నాయి. రాష్ట్రంలో R&B మరియు పంచాయతీరాజ్ శాఖల కింద రోడ్ల విస్తరణ వేగంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 5,800 కిలోమీటర్ల రోడ్లను నూతనంగా నిర్మించింది. R&B శాఖ పరిధిలో ఇప్పటి వరకు కొత్తగా 360 కిలోమీటర్ల 4 లైన్ల రోడ్లను మరియు 7,630 కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్లను నూతనంగా నిర్మాణం చేసింది. వీటితో పాటు 386 వంతెనల నిర్మాణం చేపట్టింది. రోడ్ల మరమ్మతులు మరియు నిర్వహణ కోసం ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి వర్షాకాలం రాకముందే గుంతలన్నీ పూడ్చివేయాలని, రోడ్డు కట్టింగులు లేకుండా మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరదలకు దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం R&B రోడ్లకు 800 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ రోడ్లకు 300 కోట్ల రూపాయల నిధులను ప్రతిపాదిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు, జిల్లా పోలీస్ కార్యాలయాల నిర్మాణం వేగంగా జరుగుతుంది. నగరంలో నెలకొల్పుతున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం అతి త్వరలో పూర్తవుతుంది. ఇందుకోసం ఈ బడ్జెట్లో 725 కోట్ల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 610 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో 32 ROB, RUBలు మాత్రమే ఉండేవి. 2019-20 నాటికి మరొక 21 ROB, RUBలను పూర్తి చేశాం. కొత్తగా 21 ROB, RUBలకు పరిపాలనాపరమైన అనుమతులు కూడా మంజూరయ్యాయి. వీటి కోసం ఈ బడ్జెట్లో 400 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. ఈ సంవత్సరం రోడ్లు భవనాల శాఖకు ఈ బడ్జెట్లో 8,788 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు జిల్లాల నుంచి హైదరాబాద్కు మెరుగైన రవాణా సౌకర్యం ఏర్పడడం కోసం ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ను ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల అవతల 348 కిలోమీటర్ల పొడవున రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కానుంది. ఈ రోడ్డు నిర్మాణం తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపునిస్తుంది. రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో 750 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తుంది. రాష్ట్రంలో పౌర విమానయానాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఎయిర్ స్ట్రిప్ల నిర్మాణానికి ప్రభుత్వం తలపెట్టింది. ఇందుకోసం ప్రభుత్వం ఈ బడ్జెట్లో 100 కోట్ల నిధులను ప్రతిపాదిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే పోలీస్ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమలయ్యే విధంగా చర్యలు చేపట్టింది. పోలీస్ శాఖకు బడ్జెట్లో భారీగా నిధులు అందించి నూతన వాహనాలను, సాంకేతిక సాధనాలను సమకూర్చింది. సిబ్బంది సంఖ్యను అవసరాలకు తగినంతగా పెంచింది. గుడుంబ, పేకాట, గ్యాంబ్లింగ్లను నిషేధాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుంది. కరోనా కాలంలో పోలీస్ శాఖ